అందరికీ నమస్కారం. ముందు సాక్షి దినపత్రిక ఏ వార్తలు రాసిందా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంధులపై కక్ష, దేవుడా ఏమిటి పరీక్ష, ఆసుపత్రి వద్ద అంధుల పడిగాపులు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. అంటే రోజుకొక ఈ విశ్లేషణాత్మక వార్తతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ మీద వీళ్ళు ఒక వార్త సాక్షి దినపత్రిక ప్రతిరోజు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అంధుల పైన ఒక వార్తని రాశారు. అంధులు పడుతున్న బాధల్ని రాశారు. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. పెన్షన్లు హామీని నిలబెట్టుకునేందుకు కనీసం మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తుంది. మొన్న వద్ద వారికి నిన్న మానసిక రోగులకు చుక్కలు చూపించింది. నేడు సర్టిఫికెట్ల పునః పరిశీలన అంటూ అందులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. సోమవారం ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో అందులు పడిన పాట్లపై ఒక స్పెషల్ స్టోరీని సాక్షి దినపత్రిక రాసింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు పనితీరు పైన ప్రతిరోజు ఒక ఆర్టికల్ రాస్తుంది. నిన్న కేజీహెచ్కు సంబంధించిన వార్త రాస్తే ఈరోజు ప్రాంతీయ కంటి వైద్యశాలలో రోగులు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా వెళుతున్నారు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది కళ్ళకి కట్టినట్లుగా ఫోటోస్తో పాటు వార్త రాశారు. అంటే ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. కేవలం ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ జరుగుతుంది. అయినప్పటికీ కూడా అందులు పడుతున్న బాధలు చాలా వర్ణనాతీతం. ఈ పరీక్షల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నది ప్రతి ఒక్క అంధుడు చెప్పిన మాటని వీళ్ళు వేశారు. అక్కడ ఫొటోస్ కూడా ఇచ్చారు. నేటి నుంచి ఖైదీలు తరలింపు. రాజమండ్రికి రోజుకి 30 మంది చొప్పున 200 మందిని పంపించేందుకు ఏర్పాట్లు. మొత్తం మీద చూసుకుంటే 2008 మంది ఖైదీలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా గంజాయి ముద్దాయిలతో నిండిపోయిన ఈ జైలు 2000 మందికి పైగా ఉంటున్నారు. దీనివల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఖైదీలు అన్నది ఒక వార్త. అంటే అక్కడ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో 2000 మాత్రమే కెపాసిటీ ఉంటుంది. అయినప్పటికీ సామర్థ్యం బట్టి 900 మంది ఉండాలి, కానీ 2000 మంది పైగా ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం. మొన్న ఇటీవల కాలంలో హోంమంత్రి కూడా అక్కడ విజిట్ చేసిన సందర్భంగా ఇక్కడ ఖైదీల్ని రాజమండ్రి తరలిస్తాం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రోజుకి 30 మంది ఖైదీలకు విశాఖ సెంట్రల్ జైలు నుండి రాజమండ్రి తరలిస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశం. ఒకే ఊరిలో 2 ఆత్మహత్య అంటూ ఒక రాశారు. మండలంలోని కృష్ణాపురంలో సోమవారం వేర్వేరు చోట్ల 2 ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. ఒకరు వివాహిత, మరొక యువకుడు వివాహం కాలేదు. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే మనం కృష్ణాపురం గ్రామానికి చెందినటువంటి లక్ష్మి 31 సంవత్సరం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని, ఆదిత్య 21 స్ప్రింగ్ రాడ్ స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి దీంతో ఉరివేసుకొని మృతి చెందాడు. ఇటీవల కాలంలో క్షణిక ఆవేశాలతో లేకపోతే ఇతరత్ర కారణాలతో ఉరివేసుకోవడం, బావిలో దూకేయడం, అలాగే సముద్రంలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ తరచుగా జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటా అన్నది పక్కన పెడితే మొత్తం మీద ఒకరిని ఒకరు అవగాహన లోపంతోనే ఇది జరుగుతున్నట్లు తెలుస్తుంది మనకి. అందులో భాగంగానే నిన్న ఒకే ఊర్లో ఈ కృష్ణాపురంలో 2 బలవన్ మరణానికి పాల్పడినట్లు ఒక ఆదిత్య ఫైల్ ఫోటో, అలాగే లక్ష్మి ఫైల్ ఫోటో వేసి రాశారు. ఇంకా టూరిజంలో విస్తృత అవకాశాలు, పెట్టుబడులకు వివరించిన 3 జిల్లాల కలెక్టర్లు. నిన్న విశాఖపట్నం జిల్లాలో, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి సంబంధించి టూరిజం అభివృద్ధిపై ఒక సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలో ప్రైవేట్ హోటల్లో నిర్వహిస్తే దానికి అంటే ఆ శాఖ మంత్రి దుర్గేశు, అలాగే ఎండి, మొత్తం అందరూ 3 జిల్లాల కలెక్టర్లు పాల్గొని విశాఖ అభివృద్ధికి అంటే లేకపోతే రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఎలా చేయాలి అన్నది ఒకటి రాశారు. దాంట్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా
చాలా చక్కగా వివరించారు. ఒక విశాఖపట్నానికి ఒక బీచ్ ఉంది, దానికి చూడాల్సింది ఏదో వెళ్ళి స్నానం చేసామా అన్నది కాదు, బీచ్కి వెళ్ళి మందు కొట్టకపోతే ఏం అభివృద్ధి ఉంటుందని ఒక చిన్న హాస్యాస్పదమైనటువంటి మాటను కూడా అక్కడ ఆడారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలకు అభివృద్ధి చేయాలి అన్నది ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో చెప్పారు. విస్తృత అవకాశాలు ఉన్నాయి, వీటిని పారిశ్రామికవేత్తలు ఏ విధంగా చేస్తారా అన్నది ఈ వార్త సారాంశంగా ఇక్కడ వీళ్ళు రాశారు. ఋషికొండలో టిక్కెట్ దందా, ఏపీ టూరిజం ఆదాయానికి భారీ గండి, అవే టిక్కెట్లు మళ్ళీ మళ్ళీ వినియోగం, మేనేజర్ కనుసైగిల్లోనే వ్యవహారం, టిక్కెట్ రుసుము పక్కదారి. ఇటీవల ఋషికొండ తీరంలో బ్లూ ఫ్లాగ్ బీచ్ పేరుగా కొత్తగా అభివృద్ధి చేశారు. దీనికి వెళ్లేందుకు బీచ్ సౌత్ రోడ్ను అధికారులు ప్రారంభించారు. అందమైన బీచ్ వ్యూ ఆస్వాదించేందుకు పడమట్లు ఎక్కువగా మక్కువగా చూపిస్తుంటారు. కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో రోజుకు వందలాది కార్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ బీచ్ నిర్వహణ మరింత అభివృద్ధి కోసం ప్రతి వాహనానికి 50 రూపాయల ప్రైమ్ రుసువుగా ఏపీ టూరిజం అధికారులు నిర్ణయించారు. బాగానే ఉంది. అయితే దీన్ని అదునుగా తీసుకుని మేనేజర్ నిర్వహణలో కస్టమర్లకు వసూళ్లకు పక్కదారి పెట్టే ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ప్రముఖ పర్యాటక కేంద్రం ఋషికొండ బీచ్లో పర్యాటక శాఖ ఆదాయానికి గండి పడుతుంది. ఒకే టిక్కెట్ను మళ్లీ మళ్లీ వినియోగిస్తూ పర్యాటకుల నుంచి వసూలు చేసిన ప్రవేశ రుసుము నిర్వాహకుల జోబుల్లోకి వెళుతుంది. రోజుకు వందల సంఖ్యలో వచ్చే పర్యాటకుల ద్వారా ప్రతి నెల లక్షల్లో ఆదాయం వస్తుంది. అయితే దాన్ని పక్కదావ పట్టిస్తే పక్కదారికి పాల్పడుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అంటే విశాఖపట్నం బ్లూ ఫాగ్ దీనికి పొందినటువంటి బీచ్ ఋషికొండ బీచ్. ఈ బీచ్లో ఇటీవల కాలంలో ఒక సైడ్ రోడ్డు అనుమతి ఇచ్చారు. ఆ రోడ్డు గుండా కార్లు అన్నీ వెళుతున్నాయి. ఒక 50 రూపాయలు ఒక కారుకు తీసుకుంటారు. మొత్తం మీద ఇలా అక్కడ ఉన్నటువంటి ఒక శాఖకు, అంటే దానికి ఏమంటారంటే ఒక ప్రైవేటు సంస్థకి అప్పు చెప్పారు. వాళ్ళు టికెట్ అక్కడ వసూలు చేస్తున్నాడు, 50 రూపాయలు కట్ చేస్తున్నారు. మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే టికెట్ మరొక కారుకి ఇస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. మొత్తం మీద ఇలా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టూరిజం ఆదాయానికి, అంటే కేవలం ఋషికొండ బీచ్లో టూరిజం ఆదాయానికి భారీ గండి అంటూ ఒక వార్తను రాశారు. ఊరూరా బెల్ట్ జోర్, అనకాపల్లి జిల్లాలో అధికంగా సుమారు 200 బెల్ట్ షాపులు. హోంమంత్రి నియోజకవర్గంలో 40కి పైగా నిర్వహణ. బెల్ట్ షాపులు తరలిస్తున్న 40 కేసులను పట్టుకున్న స్థానికులు. యశ్రాయవరం మండలం గుడివాడ గ్రామంలో ఉన్న మద్యం షాపు నుంచి బోయిపాలెం బెల్ట్ షాపుకు భారీగా మద్యం ఆటోలో తరలిస్తుండగా స్థానికులకు అడ్డుకొని పట్టుకున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యశ్రాయవరం ఎస్ఐ కేసు నమోదు చేశారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఊరూరా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ ఏ కంట్రోలు లేదు. అనకాపల్లి జిల్లాలో అయితే దాదాపు 200 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇదంతా చాలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవహారం అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక స్టాఫ్ నర్సుల ప్రొవిజనల్ జాబితా విడుదల చేశారు. ఈ ములాఖత్ సౌకర్యము, ఖైదీలకు ఈ ములాఖత్. విశాఖ కేంద్ర కారాగారంలో ఏర్పాట్లు, త్వరలో ప్రారంభానికి సన్నాహాలు, ఆన్లైన్ బుకింగ్ ఇప్పటికే అందుబాటులోకి అన్నది వీడియో కోసం సిద్ధం చేస్తున్న కంప్యూటర్ వీడియో కాల్ కోసం. ఈ ములాఖత్తో సౌకర్యం అంటూ జైలు సూపరింటెండెంట్ చెప్పిన మాటలు. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే నేరుగా వీడియో కాల్తోనే మాట్లాడే అవకాశాన్ని విశాఖ సెంట్రల్ జైలు అధికారులు ఇస్తున్నట్లు ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి ఈరోజు ఏ వార్తలు రాసిందన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. చేసిన మంచిని ప్రజలకు చెప్పండి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికి వెళ్లి వివరించాలని నేతలకు మంత్రి నారా లోకేష్ పిలుపు. 5 నెలల్లో రైల్వే జోను, విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యల పరిష్కారం, అనేక ఐటీ కంపెనీలు పరిశ్రమలు తీసుకొస్తాము, యూనిట్లకు బూత్ కమిటీలకు బలోపేతం చేయడం నేతల దృష్టి సారించాలి అంటూ ఒక వార్తను రాశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని
ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రజాప్రతినిధులకు నారా లోకేష్ నిన్న చెప్పడం జరిగింది అంటూ ఒక లోకేష్ నిన్న విశాఖపట్నం కోర్టు పని మీద వచ్చిన సందర్భంగా నగర ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆయన కాసేపు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి అనంతరం పార్టీ కార్యాలయంలోనే నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే లోకేష్ మనం ఏం పని చేస్తున్నాం, ప్రజలకు ఎటువంటి సేవలు చేస్తున్నాం, ఎటువంటి సేవలు ప్రజలకు అందుతున్నాయి, ఇవన్నీ ప్రజలకు ప్రజాప్రతినిధులు వెళ్ళి చెప్పడం ద్వారా ఇంకా పార్టీ బలోపేతం అవడానికి ఉంటుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. కూటమి ప్రభుత్వం ఈ పని చేయాలని. ఆ 2 పోస్టులకు పోటీ. వచ్చే నెలలో ముగియనున్న ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రస్తుతం ప్రిన్సిపల్ బుచ్చిరాజు పదవీ కాలం కేజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ శివానంద పూర్తి స్థాయి సూపరింటెండెంట్ను నియమించే అవకాశం. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 2 ప్రధాన పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఒకటి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి, అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ పోస్ట్. ఈ 2 పోస్టులకు ఇప్పటికే పోటీ ఏర్పడి దీంట్లో ఎవరికి ఇస్తారా ఏంటా అన్నది ఒక వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక స్పెషల్ బ్రాంచ్లో ఇష్టారాజ్యం. వసూళ్ల కోసం ఆత్మధీయుడికి పోస్టింగ్ ఇచ్చిన అధికారి సిపి దృష్టికి చేరడంతో సీరియస్. వెంటనే పోస్టింగ్ ఉత్తర్వులను రద్దు చేసిన అధికారి. పోర్ట్ ఇమిగ్రేషన్ హెడ్ కానిస్టేబుల్ అడ్డగోళ్ళు పోస్టింగు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. నగర పోలీస్ కమిషనరేట్లో అత్యంత కీలకమైన స్పెషల్ బ్రాంచ్ విభాగంలో గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు సిపి శంఖభక్తుల బాగ్చే ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఈ అంశంలోనే ప్రచారం జరుగుతోంది. తాజాగా సిపి దృష్టిలో పెట్టకుండానే పోర్ట్ ఇమిగ్రేషన్ ఒక హెడ్ కానిస్టేబుల్ పోస్టింగ్ ఇవ్వడంపై చర్చనీయాంశమైంది. స్పెషల్ బ్రాంచ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఆ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. దీంట్లో మంచి ఆఫీసర్లని 90% నిజాయితీ ఉన్న ఆఫీసర్లని ఇక్కడ వేస్తుంటారు ఈ స్పెషల్ బ్రాంచ్లో. అయితే మొత్తానికి సిపి శంఖభక్తుల బాగ్చేకి ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఒక హెడ్ కానిస్టేబుల్ నేరుగా ఈ పోస్టులో వేశారు అన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. దీనిపైన సిపి శంఖభక్తుల బాగ్చే ఇప్పటికే స్పందించి ఉత్తర్వులను రద్దు చేశారు అనేది ఈ వార్త సారాంశం. గీత కార్మికులకు 14 మద్యం షాపులు గెజిటెడ్ జారీ. వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ ఒక వార్తని ఇక్కడ రాసుకొచ్చారు. ఇక పర్యాటక హబ్గా విశాఖపట్నం. నగరానికి క్రూయిజ్ హబ్గా మారుస్తాము. పర్యాటక రంగానికి P4 విధానంలో అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష. ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్కు సహకారం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జైన్. కోస్తాలో కొత్తగా 30 బీచ్ల అభివృద్ధి. ఏపీటీడీసీ ఎండి ఆమ్రాపాలి. విశాఖ కాకినాడ నగరాలకు హబ్బుల అభివృద్ధి చేయడానికి వెల్లడి అన్నది ఒక వార్తని వీళ్ళు రాసి ఫోటో ఒకటి వేశారు. ఇక కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ అయితే పర్యాటక అభివృద్ధికి విశాఖ అనుకూలం అంటూ ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. నిన్న చాలాసేపు ఆయన స్పీచ్ ఇచ్చారు. మొత్తం మీద విశాఖ అభివృద్ధికి పర్యాటకంగా అభివృద్ధికి విశాఖ చాలా అనువైన ప్రాంతము అంటూ అత్యున్నతమైన అనుకూల ప్రాంతమని హరిహేంద్ర ప్రసాద్ చెప్పారు. పరిశుభ్రమైన అందమైన నగరంగా విశాఖ ఉందన్నారు. తొట్లకొండ, బావికొండ నేను పర్యాటకంగా ఉపయోగిస్తున్నాను. త్వరలో ప్లేస్ టూరిజం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. అంటే విశాఖపట్నంలో పర్యాటక ప్రాంతం ఎంతో అనువైనది. పర్యాటక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. అలాగే విశాఖ కాకినాడ నగరాలు లీజు హబ్బులుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మొత్తానికి నిన్న వచ్చినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఓవరాల్గా చూసుకుంటే విశాఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అధికారుల పైన ఉంది అంటూ నిన్న చెప్పినటువంటి వార్తని వీళ్ళు రాశారు. ఇక ప్రారంభానికి నోచుకొని 75 కోట్ల పనులు రద్దు. జీవీఎంసీ నిర్ణయం. టెండర్లు ఖరారై 3 ఏళ్లు దాటినా ప్రారంభం కాని వైనం. కొత్తగా అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు వేయాలని పిలుపు.
అంటే 75 కోట్లకు పనులు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు అంటే ప్రారంభానికి ఇప్పటివరకు నోచుకోలే. ఒక టెండర్ ఏదైనా పిలిస్తే 3 సంవత్సరాలు పీరియడ్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ, 3 ఏళ్ళు దాటిన ప్రారంభం కాలేదు అంటే సర్టన్ పీరియడ్ ఇస్తారు. 1 ఇయర్లో పూర్తి చేయాలి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆ ఇచ్చినటువంటి పీరియడ్లో వీళ్ళు ఆ ప్రాజెక్టు తలపెట్టకపోవడంతో ఏమైంది, అవన్నీ రద్దు చేస్తూ 75 కోట్ల రూపాయలని పనులు రద్దు చేస్తున్నట్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఈరోజు ఏ వార్తలు రాసింది అన్నది ఒకసారి చూసుకుందాం. అప్పన్న ఆలయానికి కెమికల్ ట్రీట్మెంట్, ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ మండపానికి మెరుగులు, పూణేకి చెందిన వెంకటేశ్వర ట్రస్ట్ ఉచిత సేవలు ఫిబ్రవరిలో ప్రారంభం అంటూ ఒక వార్తని రాశారు. అంటే అప్పన్న ఆలయానికి కెమికల్ ట్రీట్మెంటు అంటూ ఒక వార్తని వీళ్ళు హెడ్లైన్లో ప్రధానంగా సైడ్కి రాసుకొచ్చారు. ఇలాగే దీంతో పాటు కేంద్ర కారాగారంలో అందుబాటులోకి ఆన్లైన్ ములాఖాత్, వెబ్సైట్ ద్వారా ముందుగా రిజర్వ్ చేసుకునే సదుపాయం, సాంకేతికతకు సంఘీభావం లేకుండా ములాఖాత్ సదుపాయము, సమయభావం లేకుండా ములాఖాత్ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చెప్పుకున్నట్టే ఆంధ్రప్రభ వారు కూడా అలాగే రాశారు. వెబ్సైట్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి సమయ భావన, ఇక్కడికి వచ్చి జైలుకి వచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళే సమయం లేని పక్షంలో వాళ్ళు ఎక్కడెక్కడో ఏదో ఇతర జిల్లాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేరుగా వారితో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాము అన్నది రాశారు. ఇక ఇలా ఉంటే P4తోనే పర్యాటకం అభివృద్ధి అన్నది చేశారు. అన్ని పేపర్లు కూడా ఈరోజు పర్యాటక శాఖ గురించే మొత్తం రాశారు. ఎందుకంటే నిన్న అక్కడ ఒక సెమినార్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహము, ఇకపై సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు, 31 నుంచి 3 రోజులు అరకులో చలి ఉత్సవ్, త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు పర్యాటక శాఖ మంత్రి నిన్న చెప్పారు. పర్యాటక రంగంలో నిబంధనలను సడలించాలి, సభాపతి అయ్యన్న పాత్రుడు. పర్యాటక శాఖ అభివృద్ధి చెందాలంటే కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలో కొన్ని సడలిస్తే మాత్రం పర్యాటక శాఖ చాలా అభివృద్ధి చెందుతుంది అన్నది చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసన సభాపతి చెప్పినటువంటి మాటని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక స్పా ముసుగులో వ్యభిచారం, ఘాయ్ వద్దు విశాఖ ముద్ద అంటున్న ఔత్సాహికులు, అంతా బహిరంగ రహస్యమే, నిర్వాహకుల్లో నూతన ఉచ్ఛేదము అంటూ ఒక వార్తని ఈ వార్తని ఇన్వెస్టిగేట్ ఐటమ్ అంటారు, దీన్ని ఆ వార్తగా రాశారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట, ప్రభుత్వం మంచిని ప్రజలకు చెప్పండి, సభ్యత్వ నమోదంలో టీడీపీ రికార్డు, ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ, ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంటింటికి వెళ్లి నేతలకు వివరించాలి అంటూ లోకేష్ పేర్కొన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులోకి ఉన్న ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరితో ఆయన సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాశారు. ఈ వార్తని ప్రధాన వార్తగా మెయిన్ కూడా ఇచ్చారు. అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మనం ఎంతో కృషి చేస్తున్నాము, ఈ కృషి సఫలీకృతం అవ్వాలి అంటే మనం ఇంటింటికి మనం చేసిన పని చెప్పాలి అన్నది లోకేష్ చెప్పినట్లు ఈ వార్త రాశారు. ఈనాడు దినపత్రిక ఏం రాసిందన్నది చూద్దాం. విశాఖకు 90 రోజుల్లో టీసీఎస్, యువరంగం యువగలం హామీలు నిలబెట్టుకుంటున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు జ్ఞాపికను అందజేస్తున్న బ్రహ్మకుమారీలు అంటూ ఒక వార్తను రాశారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నం లో టీసీఎస్ వచ్చేస్తుంది, 90 రోజుల్లో వస్తుంది అని దీని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేస్తాము అన్నది లోకేష్ అభిప్రాయం. వారు నిన్న వెళ్ళబుచ్చడంతో వాళ్ళు రాశారు. ముందస్తు గోల్ అన్నది అంటే విశాఖపట్నం ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు నేను కృషి చేస్తున్నానంటే లోకేష్ కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే కేవలం 90 రోజుల్లోపే విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీని నెలకొల్పుతాము అని ఐటీ శాఖ మంత్రి లోకేష్ చెప్పినట్టు వీళ్ళు రాశారు. ఇక ప్రజా దర్బార్లో వినతుల స్వీకరణ, మంత్రి లోకేష్కు వినతి పత్రం అందజేస్తున్న ప్రభాకర్ అంటూ ఒక వార్తను రాశారు. మొత్తం మీద నిన్న విశాఖపట్నం
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజా దర్బార్ కొంత సమయం ఆయనకి దొరకడంతో ఆ ఖాళీ సమయంలో ఖాళీగా ఉండకుండా ప్రజా దర్బార్ నిర్వహించి ఆ 2 గంటలు 3 గంటల సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటూ నిన్న లోకేష్ గడిపారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ప్రతి అంగుళం పుష్ప పరిమళం, పుష్పాలు వివిధ రకాల మొక్కలతో ఉద్యానవనంగా ఆకట్టుకుంటున్నాయి ప్రచారం అంటూ ఈవిడికి మొత్తం మీద పుష్పాలు చేయడం అన్నది చాలా దీనిగా ఉన్నట్టుంది, ఆవిడికి ఆసక్తిగా ఉన్నట్టుంది. అందులో భాగంగానే అన్ని పూల కుండీలతో పుష్పాలు నింపి ఉంది. ఎక్కడ రాశారు ఈనాడు విశాఖపట్నం వారు రాసినటువంటి వార్త. గాడి తప్పిన బాలికలను కట్టడి చేసేదలాగా రాష్ట్రంలో 2 ప్రత్యేక సదనాలు, ప్రభుత్వ బాలికల ప్రత్యేక సదనాలు, పరిశీలన గృహాలు అంటూ ఇటీవల కాలంలో విశాఖపట్నం బాలికల వసతి గృహంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు, లేకపోతే అక్కడే జరిగిన ఇబ్బంది, ఒక 4 అమ్మాయిలు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు, మిగతా వాళ్ళందరూ బాగున్నారు అనేది వివిధ అన్ని దినపత్రికల్లో వచ్చే దాన్ని బేస్ చేసుకుని ఈనాడు ఒక ఇన్వెస్టిగేషన్ ఐటమ్ రాసింది. వీళ్ళని ఎలా కాపాడాలి అని హోమ్ మినిస్టర్ నేరుగా వెళ్ళి చూసినప్పటికి కూడా ఏం జరగలేదా జరిగిందా అన్నది పక్కన పెడితే ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈనాడు పేపరు ఒక సూచన సలహాలు ప్రజాప్రతినిధులకు ఇచ్చినట్టు, అధికారులకు ఇచ్చినట్టు ఈ వార్త సారాంశంగా మనకి అర్థమవుతుంది. ఇది ఇక వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్. వివాదాల పరిష్కారం మధ్యవర్తులు ఎంతగానో తోడ్పడుతుందని రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో న్యాయాధికారుల సమావేశ మందిరంలో, అంటే కోర్టులో వివాదాల పరిష్కారం మధ్యవర్తిత్వం ఎంతో మేలు చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ చెప్పుకొచ్చారు అన్నది ఈ వార్త విశేషాలు రాశారు. ఇక నౌకలోకి వెళదాం, విశేషాలు చూద్దాం అంటూ భారత మత్స్యశాఖ పరిశోధన సంస్థ కార్యకలాపాలపై ప్రజలు, విద్యార్థులు, యువత అవగాహన కల్పించేందుకు మంగళవారం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ నౌక చూపించేందుకు ఒక ప్రత్యేక చూపించారు అన్నది ఈ వార్త సారాంశంగా ఈనాడు దినపత్రిక ఈ వార్తలను రాసింది. ఇది ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.